ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉన్నట్టుంది కదా, సో దీని గురించి ఒకసారి చెప్తారా? యాక్చువల్గా మనం సర్ఫేస్ నుండి ఇప్పుడు చైర్ కార్లో వచ్చినాం. అవును, ఇది 48 లెవెల్ మ్యాన్ రైడింగ్ స్టేషన్ అంటారు. ఓకే, అందరు ఇక్కడ దిగిపోతారు. దిగినప్పుడు మనకి ఇక్కడ మ్యాన్ రైడింగ్ స్టేషన్ ఉంటుంది. ఓకే, ఏది వచ్చేటప్పుడు పోయేటప్పుడు అక్కడ కూర్చొని ఆ బస్సు వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎంప్లాయీస్ అందరు ఇక్కడ వెయిట్ చేసి బస్సు రాగానే అప్పుడు ఇక్కడ ఒక మ్యాన్ రైడింగ్ గార్డ్ ఉంటాడు. ఓకే, వాళ్ళని క్యూలో ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటాడు. ఓకే, ఇది మ్యాన్ రైడింగ్ స్టేషన్ పర్పస్ ఇది. ఓకే, తర్వాత ఇది ఫస్ట్ ఎయిడ్ స్టేషన్. ఇన్ కేస్ లోపల ఎవరికైనా ఏదైనా చిన్న గాయమైనప్పుడు, కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు, జ్వరం రావడం, ఓకే, అవన్నీ జరిగినప్పుడు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రెస్ట్ పొజిషన్లో పెట్టి, ఓకే, తర్వాత ఈ చైర్ కార్ వస్తుంది కదా మ్యాన్ రైడింగ్, దాంట్లో పైన షిఫ్ట్ చేస్తాం. సో ఇది ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ పర్పస్. అక్కడ ఒక స్ట్రెచర్ ఉంటుంది, ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడు ఈ ఫస్ట్ ఎయిడ్ గోల్డెన్ రూల్స్ ఏంటి, తర్వాత ఒకసారి చూద్దామా సార్? డెఫినెట్గా. ఓకే, ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఓకే, ఫస్ట్ ఎయిడ్ కిట్ దాంట్లో బ్యాండేజ్ ఉంటాయి, స్ప్లింట్స్ ఉంటాయి. ఓకే, తర్వాత మనకు చిన్న చిన్న ఏమైనా గాయాలైనప్పుడు ఆయింట్మెంట్, ఓకే, బ్యాండేజ్, అవన్నీ కాటన్, ఓకే, ఇలాంటివి మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే, స్ట్రెచర్ ఉంది. మరి ఏదైనా హెవీ అయితే కొంచెం కాలుకో చేతికో గాయమైనప్పుడు దాంట్లో క్యారీ చేసి ఆ బస్సులో ఎక్కించడానికి అది పనిచేస్తాం అనమాట. ఇలాంటి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం ప్రికాషన్ తీసుకోవాలి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ గోల్డెన్ రూల్స్ అంటే ఏంటి, ఓకే, అట్లా ఇవన్నీ బోర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. తర్వాత ఫస్ట్ ఎయిడర్స్ లిస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఎవరెవరు ఫస్ట్ ఎయిడర్స్ ఉంటారో మైండ్లో వాళ్ళందరూ లిస్ట్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇది దాని పర్పస్ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే సార్. సో ముందుకెళ్తే అది మ్యాన్ రైడింగ్ స్టేషన్. ఓకే, ఇక్కడ ఇది వచ్చేసి ఇది చైర్ కారు ఆగేటువంటి ప్రదేశం ఇది ముందు. ఓకే, సో అంటే ఇప్పుడు మనం వచ్చినాం కదా, మళ్ళీ దాంట్లో ఇక్కడ ఉన్న కార్మికులు వెళ్తారు. సో వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత సో ఇక్కడ ఒక గార్డ్ ఉంటాడు. దాని తర్వాత అది ఉందని చెప్పి చెప్పగానే వీళ్ళు ఒక్కొక్కరు వెళ్ళేసి దాంట్లో ఎక్కేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతారు. 7 o'clock వస్తారు. ఓకే, తర్వాత 2:30, 3 o'clock మళ్ళీ డ్యూటీ అయిపోగానే ఇక్కడికి వచ్చి కూర్చొని మ్యాన్ రైడింగ్ గార్డు ఒక్కొక్కరిని క్యూలో పంపించేసి ఓకే, సర్ఫేస్కి వెళ్ళిపోతారు. ఓకే, ఇది మ్యాన్ రైడింగ్ స్టేషన్ పర్పస్. ఓకే, ఓకే సార్.